వేటకు వెళ్లిన ఈ కుర్రాడికి కొన్ని అడవి పందులు కనపడతాయి. అప్పుడు ఇతడు తనకు సరైన ఆహారం దొరికిందని తనకున్న సూపర్ పవర్స్ ఉపయోగించి ఒక్క చిటిక వేయగానే ఆ అడవి పందులు మాయమైపోతాయి. అప్పుడు ఇతడు వీటిని త్వరగా తమ గ్రామానికి తీసుకువెళ్లాలనుకుంటాడు. ఆ తరువాత ఇతడు ఈ అడవి పందుల్ని తన బండికి కట్టుకుని నేరుగా గ్రామంలోకి తీసుకువెళ్తాడు. అప్పుడు అక్కడున్న ఒక ముసలావిడ బ్రతికున్న ఈ అడవి పందుల్ని చూసి తమ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల్ని పిలుస్తుంది. అప్పుడు వీరంతా కలిసి ఇంత పెద్ద అడవి పందుల్ని చాలా రోజుల తర్వాత చూస్తున్నామని, వీటిని ఎక్కడ కొనుక్కొచ్చావని ఈ కుర్రాన్ని అడుగుతారు. కానీ ఇతడు నేను వీటిని కొనలేదని మన ఊరి బయట ఉన్న అడవిలో పట్టుకున్నానని చెప్తాడు. అయితే అక్కడికి వచ్చిన కొందరు అమ్మాయిలు ఈ అడవి పందుల్ని కొనడానికి ఆసక్తి చూపుతారు. అప్పుడు ఈ కుర్రాడు తన తండ్రి హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు అవసరమవుతాయని, అందుకని వీటిని 10,000కు అమ్ముతానని ఈ గ్రామస్తులకు చెప్తాడు. అప్పుడు గ్రామస్తులు ఈ అడవి పంది మాంసం బాగుంటుందని, అలాగే నీకు అవసరం కూడా ఉందంటున్నావు కాబట్టి మేము 10,000 ఇస్తామని ఒప్పుకుంటారు. అయితే అదే గ్రామంలో ఉన్న మరొక వేటగాడికి ఆ కుర్రాడు అడవి పందిల్ని వేటాడి తీసుకొచ్చాడని తెలుస్తుంది. ఇది విన్నాక ఈ వ్యక్తికి కోపం వచ్చి ఎలా అయినా సరే ఆ కుర్రాడి అంతు చూడాలని అనుకుంటారు. అదే సమయంలో ఇతడి అనుచరుడు ఒక గన్ను తీసుకొచ్చి ఇస్తాడు. దీంతో ఈ వ్యక్తి ఈ గన్ను ఉపయోగించి అడవిలో ఉన్న ఆహారాన్ని అంతా మనమే వేటాడాలని, అప్పుడు గ్రామస్తులందరూ చచ్చినట్లు మన దగ్గరికి వచ్చి మనం పెట్టిన రేటుకే వాటన్నిటినీ కొంటారని అంటాడు. తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.